పూర్వం అసలు మామూలుగా మహిళలకి మాత్రమే సమస్య ఉందని అనుకునేవారు. ఎస్ అంటే పిల్లలు పుట్టేది గొడ్రాలని అది రకరకాల మాటలు అనేవారు. బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ నుంచి ఉండిందండి. ఇట్స్ బిన్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు ఉండేది. కాకపోతే వాట్ టెస్ట్ యూ డూ ఆన్ అ వుమన్ బేసికలీ? what are the reproductive organs in a woman? It is a uterus and then ovaries and then the tubes. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా విమెన్ లో, ఇది చెక్ చేస్తాం. అసలు మేల్ ఇన్ఫర్టిలిటీకి ప్రధానమైన కారణాలు ఏమిటంటే ఏం చెప్పుకోవచ్చు మనం? ఇప్పుడు పాత కాలంలో లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయి, అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు జరిగాయి అంటే ఏం చెప్తాం మనం? ములక్కాళ్ళు ఎక్కువ తింటే మునక్కాళ్ళు అది అంటారు కదా. మగతనం. రైట్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ సైంటిఫిక్? అంటే ములక్కాడలు హ్యాస్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండి. పిల్లల్ని కనడానికి మునక్కాళ్ళు తినమంటే డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, హార్ట్ డిసీజ్కి, ఇతర క్రానిక్ కండిషన్స్కి స్పర్మ్ కౌంట్కి తేడా మన కనెక్షన్ ఉంటుందండి. దీస్ టూ ఆర్ లైక్ కో బ్రదర్స్. ఒకటి వచ్చిందంటే ఒకటి ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ ఫర్ అ మ్యాన్ ఎప్పుడండి? 60 ఏళ్ళు 70 ఏళ్ళకి కూడా పిల్లలు పుడతారా పురుషులకి? గాడ్ ఎందుకు అలా చేశాడో, ఆర్ గాడ్ మేల్స్కి కొంచెం పార్షియల్గా ఉన్నాడని చెప్పచ్చో ఏంటో, కానీ మెన్కి ఫర్టిలిటీ 55 ఇయర్స్ దాకా బాగుంటుందండి. స్పర్మ్ కౌంట్ కానీ ఇవన్నీ కానీ, ఇఫ్ హీఈస్ అ నార్మల్ పర్సన్ విదౌట్ ఎనీ ప్రాబ్లం 55 ఇయర్స్ దాకా మనం అతని స్పర్మ్ వాడచ్చు. కానీ ఫీమేల్స్లో ఎగ్స్ ఇంత ఫ్యాసినేటింగ్ అండి అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ. భగవంతుడి సృష్టిలో ఇంత పెద్ద అద్భుతం మనుషుల ద్వారా జరుగుతుందండి. Ferty-nine presents fertility from struggle to success. అంటే పూర్వకాలంలో మనం సినిమాలో కూడా చూసుంటే ఒకానొక వర్షం కురిసిన రాత్రి ఏదో జరిగిపోతే ఒక్కసారిగా స్త్రీ గర్భం దాల్చడం లాంటి సన్నివేశాలు చూపించేవారు. అప్పటి రోజులు పరిస్థితులు అలా ఉండేవి. కానీ ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇన్ఫర్టిలిటీ ఎంత పెరిగిపోయిందంటే గల్లీకి ఒక ఫర్టిలిటీ క్లినిక్ కనిపిస్తుంది. బట్ ఫర్టిలిటీలో స్పెషలైజ్ చేసి చాలామందికి అంటే ఈ సమస్య బారిన పడకుండా దీని నుంచి బయటపడేసిన 49 నుంచి మనతో పాటు వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్, డాక్టర్ శృతి, హూ ఇస్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, అంటే ఐవీఎఫ్ ఎక్స్పర్ట్. ఇవాళ వారితో మాట్లాడి ప్రత్యేకంగా మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడబోతున్నాం. పూర్వం విమెన్కి మాత్రమే ఉండే సమస్య అని పరిగణించేది ఇప్పుడు బాగా పురుషులకి వ్యాప్తి చెందుతుందని చెప్పి, ఇంకా బయటపడుతుందని చెప్పి తెలుస్తుంది. డాక్టర్ శృతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మీ డైలీ వర్క్ ఇస్ టు హెల్ప్ పీపుల్ మేక్ బేబీస్. Yes. ఎలా ఉంది మీ ప్రొఫెషన్? Yeah. So the way you introduced, I really liked it. Like previously it was as quick and as easy. అవును. But now conceiving ante it's become such a hard work. అవును. So chala hard work for the family, stress for the family. Correct. It is definitely previous laga ledandi. So many new problems are coming up. So many researchers lo చూస్తున్నాం మేము ఈ ప్రాబ్లం ఏంటని. అవును. So conceiving is difficult, and through us, అంటే through మా లాంటి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ద్వారా పిల్లల్ని ఇచ్చే అవకాశం దేవుడు మాకు కల్పించాడు అంటే వీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అ ప్రొఫెషన్. అవును. డైరెక్ట్గా మీరు హ్యాండిల్ చేసిన ఒక్క కేస్ స్టడీ చెప్తే అక్కడి నుంచి మొదలు పెడదాం. యా, సో దే వాజ్ వన్ పర్సన్ అండి, అంటే దే వాజ్ అ కపుల్ సిమిలర్లీ పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, అండ్ హిస్ స్పర్మ్ కౌంట్ వాజ్ 0. సో అబ్సల్యూట్లీ 0 అనమాట. సో 0 స్పర్మ్ కౌంట్ ఉంటే వీ కెన్ ఇమాజిన్ సో ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటారు. అండ్ ఈవెన్ సొసైటీలో రావటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకపోవడం, ఏ సెలబ్రేషన్స్కి వెళ్ళకపోవడం, ఇంట్లోనే కూర్చొని 4 గోడలు లాక్ చేసుకొని వాళ్ళే స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దే అప్రోచ్డ్ మీ అనమాట. సో ఇలా 0 స్పర్మ్ కౌంట్ ఉందండి, బట్ హార్మోన్స్ చేస్తే దేవర్ ఓకే. సో సమ్వేర్ ఎక్కడో బ్లాక్ ఉండటం వల్ల అతనికి స్పర్మ్స్ బయటికి రావట్లేదు, ప్రొడక్షన్ అవుతోంది. ఇప్పుడు మనకు పైప్లో బ్లాక్ అయితే వాటర్ ఎలా బయటికి రావు, సిమిలర్లీ బ్లాక్ అవటం వల్ల మనకి స్పర్మ్స్ అనేవి బయటికి రావట్లేదు అతనికి. సో మన హార్మోన్స్ నార్మల్ ఉండటం వల్ల వీ అడ్వైజ్డ్ హిమ్ టీజా. సో దిస్ ఇస్ సంథింగ్ వేర్ వి డైరెక్ట్లీ గోయింగ్ టు ద టెస్టిస్, అందులోంచి మనం స్పర్మ్స్ని పట్టుకుంటాం. బికాస్ వాటికి దారి లేదు, మనమే వాటి దగ్గరికి వెళ్ళి స్పర్మ్స్ తీస్తాం అనమాట. దీన్ని టీజా అంటారు. సో ఈ ప్రొసీడర్ అడ్వైస్ చేశాము, అండ్ హ్యాపీగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కన్విన్స్ అయ్యారు. టీజాలో స్పర్మ్స్ దొరకడం కూడా ఎక్స్పర్టీస్ కావాలండి, అంటే ఎక్కడ స్పర్మ్స్ దొరుకుతాయి ఆ ఏరియాలోనే మనం చూడాలి. సో దట్ సర్జరీ ఆల్సో రిక్వైర్స్ స్కిల్ అండ్ ఎక్స్పర్టీస్. అవును. సో లక్కీగా అతనికి మంచి స్పర్మ్స్ వచ్చాయి, అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే వెంటనే మనం స్పర్మ్ వేసాక 2-3 డేస్లో మనం వైఫ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
ఇమ్మీడియట్గా ఒక 15 డేస్లో వాళ్ళు ఒక హ్యాపీ న్యూస్ చెప్పారు అండ్ దే వర్ లిటరలీ ఇన్ టియర్స్. సో ఫస్ట్ టైం మేము తలెత్తుకొని సమాజంలోకి వెళ్ళబోతున్నాం మేడం మీ వల్ల అని చెప్పేసి ఐఎమ్ ఆల్సో షేకింగ్ బికాస్ దే వర్ రియల్లీ హ్యాపీ అనమాట. సో ఇలాంటివి వింటూ ఉంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో వీ ఆల్సో ఫీల్ ఎమోషనల్. ఎవరికన్నా నెగిటివ్ వస్తే మేము ఇంటికి వెళ్ళి చాలా బాధపడతాము. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ ప్రొఫెషన్ అండి. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు స్టార్ట్ విత్. సో సో చాలా భలే మొదలు పెట్టారు మీరు. పూర్వం అసలు మామూలుగా మహిళలకి మాత్రమే సమస్య ఉందని అనుకునేవారు. అంటే పిల్లలు పుట్టలేదు గొడ్రాలని, అది రకరకాల మాటలు అనేవారు. బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ నుంచి ఉండిందండి? ఇట్స్ బిన్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు ఉండేది. కాకపోతే మనకు ప్రెగ్నెన్సీ వచ్చేది, మనకు కనపడేది అమ్మాయికి పొట్ట పెరగటం, డెలివరీ అవ్వటం అంతా ఇది ఫీమేల్ పార్ట్ కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు వీళ్ళకి ప్రాబ్లం ఉంది అనగానే ఆబ్వియస్లీ అందరూ ఫీమేల్సే అనుకుంటారు. అప్పటిదాకా ఎందుకండి, ఇప్పుడు కూడా పీపుల్ కమ్ విత్ ద ఇన్లాస్. కపుల్ ఒకళ్ళు రావట్లేదు, ఈ మధ్య ఇన్లాస్ వస్తున్నారు. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి ఈ అమ్మాయికి చూడండి అంటారు. సో ఇన్లాస్ ఎక్కువ వచ్చి అమ్మాయిల గురించే కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మేము వచ్చి ఇద్దరికి టెస్ట్ చేస్తామండి. ఫస్ట్ అమ్మాయికి చూసి బాగుంది అంటే తర్వాత అబ్బాయికి చేయటం కాదు. వి ప్రొసీడ్ లైక్ కపుల్ లాగానే మనము స్టార్ట్ చేస్తాం ఇన్వెస్టిగేటింగ్ బోత్ ఆఫ్ దెమ్ అట్ ద సేమ్ టైం. సో ఇది ఏం చెప్తున్నానంటే అందరికీ కూడా ఎవరైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అప్రోచ్ అవ్వాలనుకున్నప్పుడు యాజ్ ఎ కపుల్ రండి, అట్ ఎ టైం మీరు స్టార్ట్ చేసుకోండి ఇన్వెస్టిగేషన్స్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డయాగ్నోసిస్ వస్తే మనం ఇంకా త్వరగా ట్రీట్ చేయొచ్చు అనమాట. రైట్. అంటే మామూలుగా పురుషులకి చాలా సింపుల్, స్పర్మ్ కౌంట్, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్, మోటిలిటీ అన్ని చూసుకుంటారు. లేడీస్కి, విమెన్కి ఎలా మీరు ఏం టెస్ట్ చేస్తారు? ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది బట్ కన్సెప్షన్, ఫర్టిలైజేషన్ అవ్వట్లేదు, ఇంకోటి ఏదో అవ్వట్లేదు, లేకపోతే అయినా కూడా అది బయటకు వచ్చేస్తుంది, ఎక్టోపిక్ అవుతుంది, రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో మీరు వాట్ టెస్ట్ యూ డూ ఆన్ అ ఉమెన్ బేసికలీ? సో విమెన్లో ఇప్పుడు మేల్స్లో ఎలాగైతే మనం స్పర్మ్ అనాలిసిస్, స్పర్మ్ కౌంట్ చేస్తామో, విమెన్స్లో కూడా వీ సీ వాట్ ఆర్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇన్ అ విమెన్. ఇట్ ఈస్ అ యూట్రస్ అండ్ దెన్ ఓవరీస్ అండ్ దెన్ ద ట్యూబ్స్. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా విమెన్లో, ఇది చెక్ చేస్తాం. సో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి విమెన్కి, బికాస్ ఎగ్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో ఫీమేల్ నుంచి ఎగ్ కావాలి, మేల్ నుంచి స్పర్మ్ కావాలి, ఇవి రెండు ఫర్టిలైజ్ అవ్వాలి. ఎక్కడ అవుతాయి? ట్యూబ్స్లో ఫర్టిలైజ్ అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారు, ఫర్టిలైజేషన్, బేబీ ఫార్మేషన్ అంతా యూట్రస్లో అవుతుంది అనుకుంటారు. బట్ నాట్ అండి. ఈ ఫర్టిలైజేషన్ జరిగేది, బేబీ ఫామ్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్లో. సో ఈ ట్యూబ్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ట్యూబల్ టెస్ట్ అనేవి ఒక సెపరేట్గా ఉంటుంది, ఇది చేయించుకోరు. వి స్టార్ట్ ఆఫ్ బై డూయింగ్ అ స్కాన్. సో స్కాన్లో ఎగ్స్ చూస్తాం, గర్భసంచి సైజ్, షేప్, తర్వాత గర్భసంచిలో బేబీ పెరిగే ప్లేస్ దగ్గర థిక్నెస్, ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటారు. సో బేబీస్ బెడ్, సో ఇది ఎలా ఉంది చూస్తాం, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, దట్ ఈస్ ద ట్యూబల్ టెస్ట్ అంటారు. సో ట్యూబల్ పేటెన్సీ టెస్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద టెస్ట్ ఫర్ ద విమెన్. ఇంకా అడ్వాన్స్ టెస్ట్లోకి వెళ్తే లాప్రోస్కోపీ చేయటము, లాప్రోస్కోపీలో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఇంకేమైనా చిన్న చిన్నగా మనకు కనిపించనివి. స్కాన్ ఎట్లా అంటే అదొక నీడ లాగా, మనం నీడ చూస్తే ఎలా ఉంటుంది, మనిషిని చూస్తే ఎలా ఉంటుంది. సో స్కాన్ లో కనపడే థింగ్స్ కూడా కొన్ని లాప్రోస్కోపీ ద్వారా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో లాప్రోస్కోపీ చేయటం. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్ టెస్టింగ్. సో బేసికలీ దీస్ ఆర్ ఆల్ ద టెస్ట్ ఫర్ విమెన్. పురుషులకి మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు ఏ క్వాలిటీ, క్వాంటిటీ అన్ని చూస్తారా ఆఫ్ ద స్పర్మ్? సో బేసికలీ మనం స్పర్మ్ అనాలిసిస్ ఇస్తాము. స్పర్మ్ అనాలిసిస్ ఇవ్వడానికి కూడా చాలా మెటిక్యులస్గా ఇవ్వాలండి. ఈ రోజు కపుల్ వచ్చారు, ఈ రోజు మీరు స్పర్మ్ ఇవ్వండి అంటే నో, వీ కెనాట్ టెస్ట్ ద సెమెన్ జస్ట్ రైట్ నౌ. స్పర్మ్ టెస్ట్ ఇవ్వాలి అంటే అబ్స్టినెన్స్, అంటే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత అట్లీస్ట్ ఒక 3 to 4 days గ్యాప్ ఉండాలి. కొందరు నిన్నే ఇంటర్ కోర్స్ అయ్యి వస్తారు, ఈరోజు స్పర్మ్ ఇస్తారు, క్వాంటిటీ తక్కువ వస్తుంది, సో కౌంట్ తక్కువ అని టెన్షన్ పడతారు. ఉండదు. ఎస్, డెఫినెట్లీ. కొంతమంది నెల ముందు ఎప్పుడో కలిసి ఉంటారు, వాళ్ళ కుదరక ఈ రోజు వచ్చారు, సో ఆల్ డెడ్ స్పర్మ్స్, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది బట్ ఎవ్రీథింగ్ విల్ బి డెడ్ ఇన్ దట్. సో ఇలా రాంగ్ రిపోర్టింగ్ ఉంటుంది. జస్ట్ 3 or 4 days కలిసి ఉన్న తర్వాత గ్యాప్ ఇచ్చి స్పర్మ్ అనాలిసిస్కి వస్తే కరెక్ట్గా స్పర్మ్ శాంపుల్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ప్రాపర్ హైడ్రేషన్ అండ్ దెన్ అడిక్వేట్గా స్పర్మ్ ల్యాబ్లోనే కలెక్ట్ చేసుకోవాలి, మనం ఇన్ హౌస్ కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో కలెక్ట్ చేసి తీసుకురావటము అలా కాకుండా సెంటర్లో వచ్చి ఒక స్టెరైల్ స్పర్మ్ బాటిల్లో మనం స్పర్మ్ కలెక్ట్ చేసి ఇచ్చిన దాన్ని టెస్ట్ చేస్తే అక్యురేట్ స్పర్మ్ కౌంట్ తెలుస్తుంది మనకి. సో క్వాలిటీ అనేది తెలియదండి, క్వాంటిటీ వీ కెన్ సీ. క్వాంటిటీ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది, కదులుతున్నాయా లేదా అసలు స్పర్మ్స్, చనిపోయి ఉన్నాయా, పస్ సెల్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా స్పర్మ్లో, ఇవన్నీ కూడా చూస్తాం, నాట్ జస్ట్ ద స్పర్మ్ పారామీటర్స్. అండ్
క్వాలిటీ అనేది తెలుసుకోవడం చాలా కష్టం. మన కౌంట్ తెలుస్తుంది, బట్ స్పర్మ్ ఎంత యాక్టివ్ ఉంది, ఇది ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతుందా లేదా అనే దానికి టెస్ట్ ఉండదు అనమాట. యూజువలీ ఆవ్యులేషన్ పీరియడ్ నుంచి ఆవ్యులేషన్ పీరియడ్లో టిపికలీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ స్పర్మ్ యాక్టివ్గా ఉంటుంది? 72 అవర్స్ అంటారు, రైటేనా? 72 అవర్స్ వరకు ఆ ప్రెగ్నెన్సీ దాల్చడానికి అవకాశం ఉంటుందంటారు కదా. సో టిపికలీ మరి అంటే మీరు టెస్ట్ చేసినప్పుడు 72 అవర్స్ వరకు ఇంటర్ కోర్స్ అయిన 72 అవర్స్ వరకు మళ్ళీ కొత్త స్పర్మ్ ప్రొడ్యూస్ కాదా పురుషుల్లో? స్వప్న గారు ఇది ట్రిక్, అంటే మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ స్పర్మ్ కంటే ఏంటంటే ఎగ్ టైం ఇంపార్టెంట్. సో విమెన్లో ఎగ్ విడుదలైన తర్వాత 24 to 30 hours మాత్రమే ఇట్ విల్ వెయిట్ ఇన్ ద ట్యూబ్. సో ఎగ్ ఇస్ లైక్ అ రాణి, ఎవ్రీబడి షుడ్ కమ్ టు ఇట్. స్పర్మ్ ఈస్ ద వన్ విచ్ షుడ్ ట్రావెల్ టు ది ఎగ్ అండ్ ఫర్టిలైజ్ ఇట్. సో ఎగ్ విల్ వెయిట్ ఇన్ ద ట్యూబ్ జస్ట్ ఫర్ 24 to 30 hours. Is it coming? Is it fertilizing? Then it will form an embryo. If it's not coming, it will degenerate. అట్లా అన్నమాట. సో ఎగ్ స్టేస్ ఓన్లీ ఫర్ 24 hours. సో అది మనం కరెక్ట్గా క్యాచ్ చేయాలి. యాజ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ టు డూ దిస్. ఎంతసేపు అయింది ఓవ్యులేట్ అయ్యి, ఇంకెంత టైం ఉంది, ఎంత సేపట్లో వీళ్ళు కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు, ఆర్ షీ ఈజ్ ఆల్రెడీ ఓవ్యులేటెడా, ఇంకా ఛాన్స్ పోయిందా, ఇవన్నీ కూడా మాకు స్కాన్స్ ద్వారా క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో ద మెయిన్ ఫ్యాక్టర్ ఈస్ ది ఎగ్. అండ్ స్పర్మ్ ఒక్కసారి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత 2 to 3 days లైక్ 48 to 72 hours ఉంటుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యే కంటే ముందు ఒకసారి స్పర్మ్ వేసుకోవచ్చు, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు, సో దట్ మనం టైమింగ్ మిస్ అవ్వము. సో అట్లా స్పర్మ్ లైఫ్ స్పాన్ ఇస్ మోర్ దాన్ ఎగ్ లైఫ్ స్పాన్. ఓకే, సో అలా చేస్తారు. ఇన్ విట్రో అంటే యాక్చువల్లీ ఏంటండి? సో ఇన్ విట్రో అంటే సంథింగ్ ఆర్టిఫిషియల్, ఇన్ వైవో అంటే ఇన్ ద బాడీ. ఇన్ వైవోలో జరిగేది ఏంటి, బాడీలో జరిగేదాన్ని ఇన్ వైవో అంటారు, బాడీ బయట జరిగేదాన్నంతా ఇన్ విట్రో. సో ఇప్పుడు బాడీ లోపల జరిగేది న్యాచురల్ ఫర్టిలైజేషన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద ట్యూబ్స్ అనమాట. అదే బాడీ బయట ఈ ఫలోపియన్ ట్యూబ్ లో ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుందో, గర్భసంచిలో ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ మనం సిమ్యులేట్ చేస్తాం ల్యాబ్ని. సో ఎంత క్లోజ్ మనం యూట్రస్ని డెఫినెట్లీ మ్యాచ్ చేయలేము, బికాజ్ అది నేచర్ మనకి ఇచ్చిన ఎన్వైరన్మెంట్. అంత క్లోజ్గా ఆ ఆక్సిజన్ కానీ, ఆ కార్బన్ డైఆక్సైడ్, ఆ టెంపరేచర్, దాంట్లో ఉన్న ఆ హ్యూమిడిటీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలన్నమాట ల్యాబ్ లో. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇన్ విట్రో లో ఇలా చూసుకోవాలి. సో అది చేసిన ఎన్ని వీక్స్ కి మీరు మళ్ళీ అంటే స్త్రీ గర్భసంచిలోకి మీరు దాన్ని ప్లాంట్ చేస్తారు? సో ఎంబ్రియోస్ ని తయారు చేసి మనం ల్యాబ్ లో యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ ప్రాపర్ న్యాచురల్ గా ఎలా అవుతుందో అలా చేసి పెట్టుకుంటాం. ఇఫ్ ద ఫీమేల్ ఈజ్ రెడీ, తన గర్భసంచి లైనింగ్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇమీడియట్గా ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ అంటాం వీటిని. సో రెడీ అయిన వెంటనే 3-4 డేస్లో గర్భసంచిలో వేసేయచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి కానీ యూట్రస్ ఇస్ నాట్ యెట్ రెడీ, తనకి ఏదో యూట్రస్లో ప్రాబ్లం ఉంటుంది, ఫైబ్రాయిడ్ ఉంటుంది, లేదా గర్భసంచి చిన్నగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి టైం తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసి ట్రీట్ చేసి వెన్ ఎవర్ షీఈ్ రెడీ, అప్పటిదాకా దిస్ విల్ బీ అండర్ ఫ్రీజింగ్. అండ్ ఎగ్ ఆర్ ఎంబ్రియో ఆర్ స్పర్మ్ ఇవి ఒక 10 years వరకు అన్డిస్టర్బ్డ్ గా అలానే ఉండిపోతాయి, ఎంబ్రియో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్వాలిటీతో మళ్ళీ బయటకు వస్తాయి మనం థా చేసినప్పుడు. సో ఫ్రీజింగ్ దీన్ని విట్రిఫికేషన్ అంటారనమాట. ఇది న్యూయెస్ట్ ఇప్పుడు. సో ఏ చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. మళ్ళీ వెనెవర్ షీ ఇస్ రెడీ మనం ఎంబ్రియోస్ పెట్టుకోవచ్చు. ఎంత ఫ్యాసినేటింగ్ అండి అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ. భగవంతుడి సృష్టిలో ఇంత పెద్ద అద్భుతం మనుషుల ద్వారా జరుగుతుందంటే. కరెక్ట్. రైట్. ఇప్పుడు మనం టెక్నికల్ గా మాట్లాడాం డాక్టర్ శృతి. ఫండమెంటల్ సింపుల్ క్వశ్చన్స్. అసలు మేల్ ఇన్ఫర్టిలిటీకి ప్రధానమైన కారణాలు ఏమిటంటే ఏం చెప్పుకోవచ్చు మనం? సో ఫస్ట్లీ అండి ఐ వుడ్ సే ఆక్యుపేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పాతకాలంలో లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయి, అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు జరిగాయి అంటే ఏం చెప్తాం మనం? ఫుడ్లో చేంజెస్ వచ్చాయి, మొత్తం జంక్ అయిపోయింది, మొత్తం ఆర్టిఫిషియల్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, పిక్కిల్డ్ ఫుడ్స్ ఇవన్నిటికీ అలవాటు పడ్డారు. వర్క్లో ఉండి హోమ్ ఫుడ్ తినట్లేదు, బయట ఫుడ్ తింటున్నాము, ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు, ఎలాంటి ఫ్యాటీ యాసిడ్స్ అవుతున్నాయి ఇవన్నీ మనకు తెలియదు. అండ్ ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నారండి ఇప్పుడు మెన్? ప్రీవియస్లీ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసే పొలం పనో దాంట్లోనే చాలా ఎనర్జీ స్పెండ్ అయ్యేది, వాళ్ళు తినే తిండికి వాళ్ళు చేసే పనికి మంచిగా బ్యాలెన్స్ అయ్యేది. ఇప్పుడు కూర్చుంటున్నారు ల్యాప్టాప్ ముందు లైక్ అవర్స్ టుగెదర్, దే ఆర్ సిట్టింగ్, లాట్ ఆఫ్ రేడియేషన్, నో ఫిజికల్ యాక్టివిటీ, మెటబాలిజం ఇస్ డ్రాపింగ్ డౌన్. అట్లానే స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ, స్పర్మ్ కి పెద్ద ఎనిమి హీట్. ఎక్కడ హీట్ ఉంటే అక్కడ స్పర్మ్ ఉండదు. దట్ ఈస్ వై టెస్టిస్ ఆల్సో ఇస్ నాట్ ఇన్సైడ్ ద బాడీ, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద బాడీ. స్క్రోటమ్ సాక్స్లో టెస్టిస్ ఉంటుంది, బాడీ టెంపరేచర్ కూడా తట్టుకోలేదు టెస్టిస్. సో దట్ ఈస్ వై షెఫ్స్ అంటే వంట చేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్స్, కోల్ మైన్ వర్కర్స్,
వీళ్ళలో ఎక్కువ ఇవన్నీ వీళ్ళకి స్పర్మ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వేడి ప్రదేశాల్లో టెంపరేచర్స్ అదే యా వాళ్ళు ఆక్యుపేషన్ చేయటం వల్ల కొన్ని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఇవి డిక్రీజ్ స్పర్మ్ కౌంట్స్ అలా. సో స్పర్మ్ కౌంట్ లో అది Yeah. బట్ ఆ స్పర్మ్ కౌంటా లేకపోతే all యాక్టివ్ parameters all all parameters parameters of the sperm are affected like motility, morphology, counts అన్ని ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. హౌ డు అడ్రస్ ఇట్? మామూలుగా మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఫస్ట్ టెస్ట్ చేశారు, యా వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది, మీరు ఇందాక చెప్పినట్టు సర్జరీ ఓకే, ఇస్ ఇట్ మైల్డ్లీ ఇన్వేజివ్ అని చెప్పచ్చా, మినిమలీ ఇన్వేజివ్ యా సో టెస్టిస్ లోంచి స్పర్మ్ తీయడం అనేది? yeah that is a minimal invasive procedure but not everybody requires it, only when the sperm is not able to come out. మనం వెళ్ళాలంటే జీరో స్పర్మ్ కౌంట్స్ ఉన్న వాళ్ళల్లో, అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళల్లో ఇలా చేస్తాం. బట్ లో కౌంట్ ఉండి వేరే ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా మేనేజ్ అవ్వచ్చు. కొంచెం ఆక్యుపేషన్, ఈ డ్రైవింగ్ లాంగ్గా చేసే వాళ్ళకి కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, బైక్ రైడింగ్, ల్యాప్స్ మీద పెట్టుకునే వాళ్ళు, ఇవన్నీ కొంచెం తగ్గించమని చెప్తాం. ఫర్ ఎవ్రీ 1 hour ఆఫ్ దేర్ వర్క్ బయటికి వచ్చి కొంచెం 10 minutes వాక్ చేసి అగైన్ దెన్ గో బ్యాక్ టు ద వర్క్. అండ్ వీ సప్లిమెంట్ దెమ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ స్ట్రెస్ తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంటేషన్ ఇస్తాం. మేబీ 3 to 6 months, ఇట్ డజంట్ వర్క్ లైక్ మ్యాజిక్ ఎనీథింగ్. సో 3 to 6 months టైం పడుతుంది. దెన్ స్లోలీ స్పర్మ్ కౌంట్ ఇవన్నీ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేసి కూడా అంటే మంచిగా స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి కన్సీవ్ అయిన కేసులు చాలా చూసుంటారు. ఎస్ అండి, డెఫినెట్లీ. మీరు ఎంత సిన్సియర్గా ఉంటే ఇట్ విల్ షో ఇన్ యువర్ వర్క్. సో మీరు మంచి ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్గా, డాక్టర్ అనగానే ఎక్సర్సైజ్ చేయమంటారు, డాక్టర్స్ అందరూ ఇంతే అనుకుంటారు డెఫినెట్లీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తేనే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. టెస్టోస్టిరోన్ ఇస్ నథింగ్ బట్ మేల్ హార్మోన్. సో మేల్ హార్మోన్ వస్తేనే ఆ స్పర్మ్స్ అవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. స్లీప్ బాగా ఉండాలి. ఎలాంటి స్లీప్, మీరు నైట్ షిఫ్ట్ చేసి పొద్దున 2 గంటలు, తిన్న తర్వాత 2 గంటలు అలా కాదనుకోండి, కంటిన్యూస్ స్లీప్ ఆఫ్ 6 to 7 hours ఉండాలి. ఈ కంటిన్యూస్ స్లీప్లోనే బాడీలో ఒక రిపేర్ జరుగుతుంది అనమాట. సో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతుంది, గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతాయి. సో బాడీ కంటిన్యూస్గా రిజ్యూనేట్ అయ్యి నెక్స్ట్ డేకి రెడీ అవుతుంది. సో స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డయట్, ది 3 things మెయింటైన్ చేసుకొని మీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ తీసుకోకుండా, హ్యాబిట్స్ అలవాటు చేసుకోకుండా ఉంటే ఐ థింక్ నో వన్ కెన్ ఫేస్ దీస్ ప్రాబ్లమ్స్. ములక్కాళ్ళు ఎక్కువ తింటే మునక్కాళ్ళు అది అంటారు కదా, మగతనం. రైట్, ఇస్ ఇట్ ట్రూ, ఇస్ ఇట్ సైంటిఫిక్? అంటే ములక్కాడలు హ్యాస్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండి. సో అలా జనరల్ కేటగిరీ తప్ప జనరల్ గా స్పెసిఫిక్ గా పిల్లల్ని కనడానికి మునక్కాళ్ళు తిను అంటే కుదరదు. ఇట్స్ ఫనీ ఇనఫ్, బట్ అలా ఏం లేదు. బికాజ్ ఇట్ హ్యాస్ గ్రీన్, ఎనీ గ్రీన్ వెజిటబుల్, ఎనీ న్యూట్రిషియస్ థింగ్ ఇస్ గుడ్ ఫర్ మేల్స్. అలాగే ఏ ఫుడ్స్ తింటే తప్పకుండా ఇది అంటే ఇట్స్ యాంటీ స్పర్మ్ అని చెప్తే, అగేన్స్ట్ స్పర్మ్ అంటే ఏమన్నా ఉన్నాయి అలాగా? అంటే హీటింగ్ ఫుడ్స్ అంటారు, వేడి చేసింది అంటాం ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి కాన్సెప్ట్ ఉంది అసలు మీ మెడికల్ సైన్స్ లో? యా, సో కాన్సెప్ట్ గురించి అడిగితే డెఫినెట్లీ ఐ వుడ్ సే ఇట్స్ ట్రాష్. అసలు హీట్ అనే కాన్సెప్ట్ లేదండి. పచ్చళ్ళు తింటే వేడి చేస్తున్నా లేదు. మనం బతికున్నామని ఎలా తెలుస్తుంది? మనం వేడిగా ఉంటే తెలుస్తుంది. చనిపోయినప్పుడే బాడీ చల్లబడుతుందండి. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లో మన బాడీలో మెషిన్ రన్ అవుతుంది అంటే మన బాడీ హీట్ గానే ఉంటుంది. సో హీట్ ఫుడ్స్ అనేది ఏమి ఉండదండి. మీరు ఎలాంటి ఫుడ్ తిన్నా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తో, లిక్విడ్స్ తో బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ యాంటీ స్పర్మ్ అంటే స్పర్మ్ కి అగేన్స్ట్ గా ఉండేది ఏదైనా ఫుడ్ అని చెప్పాలంటే జంక్ ఫుడ్ చెప్పొచ్చు, ఆల్కహాల్ చెప్పొచ్చు, స్మోకింగ్, ఇవన్నీ కూడా దే ఆర్ కంప్లీట్లీ, స్మోకింగ్ ఈజ్ అ కంప్లీట్ నో. ఆల్కహాల్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ ఇట్స్ ఓకే. బట్ స్మోకింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గా లేకపోతే స్పర్మ్ క్వాలిటీగా? ఆల్సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ఆల్సో స్పర్మ్ క్వాలిటీ. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా వస్తుంది, ఎరెక్షన్ ఎలా అవుతుంది అంటే బ్లడ్ సప్లై బాగా పెరిగినప్పుడు పెనిస్ట్రేట్ అవుతుంది. సో స్మోకింగ్ వల్ల నికోటిన్ ప్రొడ్యూస్ అయ్యి వెజల్స్ ని ఓపెన్ అప్ అవ్వనివ్వదు ఈ నికోటిన్. సో వెజల్స్ ఓపెన్ అప్ అవ్వకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అండ్ అలాగే నికోటిన్ అఫెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ, నాట్ ఓన్లీ ద పెనిస్. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోవచ్చు. అండ్ టిపికలీ మీరు టెస్టోస్టెరాన్ ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతుందని పురుషులకు చెప్పారు. అసలు విమెన్ ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి టెస్టోస్టెరాన్ పెరిగిందంటే అది యాంటీ ఎగ్ గా వర్క్ అవుతుందా? యా, సో అథ్లీట్స్ ఉంటారు ఫీమేల్స్, కొంతమంది అథ్లీట్స్ లైక్ రన్నింగ్ చేస్తారు బాగా, స్పోర్ట్స్ పర్సనాలిటీ వాళ్ళు ఉంటారు. వీళ్ళలో ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ క్యాలరీ స్పెండ్ చేస్తారు వీళ్ళు. దీనివల్ల వీళ్ళకి పిట్యూటరీకి బ్లడ్ సప్లై తగ్గి క్యాలరీ డెఫిసిట్ అయ్యి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ఫీమేల్స్ ఈజ్ నాట్ గుడ్, ఐ కెన్ సే దట్. సో ఇన్ అథ్లీట్స్ లో వీళ్ళందరిలో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సరిగా పీరియడ్స్ రావు, ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తారు. సో ఇన్ జనరల్ అసలు మీరు అంటే స్పర్మ్ తీసి మీరు దాచుకోవచ్చు అని చెప్పారు కదా,
10 ఏళ్ల దాకా ఏం ప్రాబ్లం కాదని చెప్పి. సో హెల్దీగా ఉన్న అడల్ట్ స్పర్మ్ చెక్ చేసుకుని దాచేసుకుంటే బెటర్ అంటారా? అంటే జనరల్గా ఇప్పుడున్న అంటే if he ఇన్ఫర్టిలిటీ సమస్యలు చూసి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీ హ్యాస్ సమ్ క్యాన్సర్ అనుకోండి, సో వాళ్ళకి ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. క్యాన్సర్ క్యూర్ అవుతుందా లేదా అనేది మనకి ష్యూరిటీ ఉండదు. బట్ క్యాన్సర్కి తీసుకునే డ్రగ్స్, క్యాన్సర్లో తీసుకునే రేడియేషన్ వల్ల స్పర్మ్ కౌంట్ చాలా తగ్గిపోవచ్చు. సో ఇవి ముందే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఒక 2-3 శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండకుండా ఆయన క్యూర్ అయ్యాక వన్స్ దే మళ్ళీ వాళ్ళకి లైఫ్ మీద హోప్, పిల్లల మీద హోప్ వస్తుంది. వన్స్ దే ఆర్ క్యూర్డ్ ఆఫ్ క్యాన్సర్, అప్పుడు వాళ్ళకి పిల్లలు కావాలనిపిస్తుంది. దెన్ ఆ స్పర్మ్ వర్క్ చేయదు, బికాస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత స్పర్మ్ కంప్లీట్లీ తగ్గిపోతుంది. కీమోటాక్సిక్ ఉంటాయి అవి డ్రగ్స్. అవును. సో అప్పుడు వీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు విమెన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకు కూడా ఏదో క్యాన్సర్ ఉంది, ఇవన్నీ తర్వాత ఎగ్ రిజర్వ్ని తగ్గిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఇది ముందే ప్రెడిక్ట్ చేసినప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు క్యూర్ అయ్యాక ఇవి తీసుకొని మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఆఫ్ కోర్స్ కత్తి మీద సాములాగే, బికాజ్ ఎంత ఒక ఐవీఎఫ్ బేబీ అంటే ఆబ్వియస్లీ చాలా గాజు పదునుగా మొత్తం బేబీ బాడీ యాక్సెప్ట్ చేసి అదంతా టైం పడుతుంది కదండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ థింగ్ అండి. సో దీంట్లో పెద్దగా ఇదేదో ఆర్టిఫిషియల్ మాకేవో సర్జరీలు అవుతాయి, మేము బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇలా అవసరం లేదు. బట్ ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం ద్వారా మీకు మనము ఆర్టిఫిషియల్గా బయట నుంచి హార్మోన్స్ ఇచ్చి మీ ఎగ్స్ పెంచి మనం వాటిని ల్యాబ్లో తయారు చేసి పెడతాం అనమాట. ఒకసారి ఐవీఎఫ్ సైకిల్ ఇచ్చాక ఎంతకాలం ఆగాలి బిఫోర్ యూ ట్రై అగైన్? ఐవీఎఫ్ సైకిల్ చేసుకున్నారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు, అన్ఫార్చునేట్లీ మీకు నెగటివ్ వచ్చింది, రిజల్ట్ పాజిటివ్ గా రాలేదు. రావడం అంటే ఏంటి? నెగటివ్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో మనం పెట్టిన 15 days కి మనకు రిజల్ట్ తెలుస్తుంది. అంటే ద ఎంబ్రియో హస్ నాట్ బీన్ యాక్సెప్టెడ్ అని అనలేను. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 65%. దట్ మీన్స్ 35% వాళ్ళకి నెగటివ్ వస్తుంది. 100% ఎక్కడ ఉండదు దీని సక్సెస్. సో ఈ నెగటివ్ వచ్చింది అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ మంత్ ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియలీ, బికాస్ ఐవీఎఫ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఫైనాన్సెస్ ఆల్సో, ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్ ఉన్నారు, డిప్రెషన్లో లేరు, విమెన్ ఈజ్ మెంటలీ రెడీ, షీఈ్ రెడీ, యూ కెన్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ ద నెక్స్ట్ మంత్. సో ఏం గ్యాప్ అవసరం లేదు, ప్రొవైడెడ్ షీఈ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ట్రాన్స్ఫర్. అంటే బాడీలో ఏం చేంజెస్ అయిపో నథింగ్. ఎంత ఫ్యాసినేటింగ్ కదా డాక్టర్ శృతి. ఒక బంచ్ ఆఫ్ స్పర్మ్, ఒక ఐ థింక్ ఎన్ని ఉంటాయండి, ఒక డోస్ ఆఫ్ స్పర్మ్ ఎజాక్యులేట్. సో జనరలీ మెన్ ఎజాక్యులేట్ చేసినప్పుడు 1.5 ml to 4 ml దాకా స్పర్మ్ వస్తుంది. సో డిపెండ్స్ వాళ్ళ ప్రీవియస్ ఇంటర్ కోర్స్ని బట్టి. ఒక 2-3 రోజుల గ్యాప్ ఇస్తే ఇంత 2 to 3 ml రావచ్చు. నిన్నో పొద్దున ఇంటర్ కోర్స్ అయితే ఒక 1 ml దాకా రావచ్చు. ఒక నెల ఆగి తర్వాత స్పర్మ్ ఇస్తే ఒక 4 to 5 ml దాకా రావచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద నార్మల్ స్పర్మ్. ఈ ఒక్క ml ఆఫ్ స్పర్మ్ లో మనకి ఒక్క ml ఆఫ్ సీమెన్ లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అందులో జస్ట్ 1 can fertilize the egg, అంతే. దట్ 1 lucky one. అసలు అంత చిక్కట్లేదు డాక్టర్ శృతి, హౌ ఫ్యాసినేటింగ్లీ ఇట్ వర్క్స్. అండ్ అలాంటిది పూర్వం 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు అవలీలుగా పుట్టేసేవారు, భరించేవారు, ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు, అలా ఉండేది. ఇప్పుడు మాత్రం అన్ఫార్చునేట్లీ లైఫ్ స్టైల్ డ్రివెన్ డిజార్డర్స్ వల్ల డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, హార్ట్ డిసీజ్కి, ఇతర క్రానిక్ కండిషన్స్కి స్పర్మ్ కౌంట్కి తేడా కనెక్షన్ ఉంటుందండి. అవునండి, ఎందుకంటే ఈ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఏంటంటే అండి జనరల్గా టోటల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటి, బాడీలో వెజల్స్ అన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉన్నాయి, అందరిలాగా బ్లడ్ ఫ్లో వాళ్ళకి వెళ్ళట్లేదు. సో వాళ్ళకి పెనిస్కి కూడా టెస్టిస్కి కూడా బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుంది. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు. అండ్ డయాబెటీస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఎఫెక్ట్స్ యువర్ నర్వ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. సో టోటల్ బాడీ అగైన్ దీస్ 2 ఆర్ లైక్ కో బ్రదర్స్, ఒకటి వచ్చిందంటే ఒకటి ఉంటుంది అనమాట. సో ఇవి ఎఫెక్ట్ అయిన వాళ్ళలో అన్ని బాడీ పార్ట్స్తో పాటు స్పర్మ్ కౌంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కంట్రోల్లో ఉంచుకోవడం ఇంపార్టెంట్. అలాగే స్ట్రెస్ కూడా, స్ట్రెస్ ఆల్సో జస్ట్ ప్లెయిన్గా ఇప్పుడు మనకి WHO అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. సో కపుల్స్ ఎవరికి స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు, ఎవరైతే హ్యాపీగా ఉన్నారు, అలా చూసుకుంటే ఈ స్ట్రెస్ ఎవరికైతే ఉందో వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ చూసారు. వీ కెనాట్ సే దట్ స్ట్రెస్ ఉంది కాబట్టే మీకు ఇన్ఫర్టిలిటీ ఉందని చెప్పలేము, బట్ వీళ్ళలో ఎక్కువ కనిపించింది. సో ద పర్సంటేజ్ ప్రివలెన్స్ ఇస్ హైయర్ ఇన్ దెమ్. అంటే మామూలుగా అంటారు కదా, ఊరు మారితే కొత్త ప్లేస్కి వెళ్తే కపుల్ రిలాక్స్ అయ్యి వాళ్ళకి కన్సెప్షన్ ఈజీ అవుతుందని. సో ఇది కూడా అగైన్ గాల్లో ఒక ఇది వేయడం, సైంటిఫిక్ గా ప్రూవ్ కాకపోయినా ఇట్ ఈస్ జస్ట్ అ ఫాండ్ విష్ ఆర్ హోప్, అంతేనా? ఎందుకు అని అంటే అగైన్ వాళ్ళు ప్లేస్ మారారనుకోండి,
వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఓకే, మాకు ట్రీట్మెంట్ లేదు, కొంచెం రిలాక్స్ అవుతారు, వెకేషన్కి వెళ్తారు, స్ట్రెస్ ఉండదు. సో స్ట్రెస్ లేనప్పుడు స్ట్రెస్ హార్మోన్ అని ఒకటి రిలీజ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ స్టీరాయిడ్స్. సో స్ట్రెస్ అంటే నథింగ్ బట్ స్టీరాయిడ్స్ రిలీజ్ అవ్వటం. సో వెన్ ఎవర్ యూఆర్ ఫ్రీ, స్టీరాయిడ్స్ రిలీజ్ కావు అండ్ యువర్ క్వాలిటీ ఈజ్ ఆల్ గుడ్. అప్పుడు మీరు హ్యాపీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కార్టిజాల్. ఎస్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరూ ఓకే వీఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ నౌ, రేపు ఏమవుతుంది, రిజల్ట్ ఏమవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ నెగిటివ్ వచ్చేసింది, అంటే సక్సెస్ కాలేదు ఐవీఎఫ్, సరే కొంచెం బ్రేక్ తీసుకొని రండి అంటే వెకేషన్కి వెళ్ళేసి ప్రెగ్నెన్సీతో వస్తారు. ఓహో. ఎందుకు అంటే వాళ్ళకి స్ట్రెస్ లేదు, మేము ట్రీట్మెంట్లో ఉన్నామన్న థాటే లేదు. దే జస్ట్ ఎంజాయ్ దే వర్క్ అనమాట. నార్మల్గా ఉంటారు, స్ట్రెస్ లెవెల్స్ లేకుండా మంచిగా కన్సీవ్ అయ్యి వస్తారు. ఇందాక మీరు మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఒక ప్రొసీజర్ చెప్పారు. టీజా. అది టీజా కాకుండా వాట్ ఎల్స్ ఇస్ దేర్ దట్ యు డూ, లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి కూడా చెప్పారు. ఇంకా ఏం చేస్తే మీకు మేల్ ఇన్ఫర్టిలిటీకి సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి? వాట్ ఆర్ అదర్ ప్రొసీజర్స్ దట్ ఆర్ ప్రివలెంట్? యా, సో ఇవేంటంటే అండి స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్. టీజా కానీ టెజే కానీ మైక్రో టీజా అని అంటారు. స్పర్మ్ని ఎలా రిట్రైవ్ చేస్తాము ఈ టెక్నిక్స్ అన్నమాట. సో ఇంకొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఐయుఐ అనే ప్రాసెస్కి మనం వాడుతూ ఉంటాం స్పర్మ్ని. సో స్పర్మ్ని ఫీమేల్ గర్భసంచిలో ఇంజెక్ట్ చేస్తాం, దీన్ని ఐయుఐ అంటారు. దానికి ఎందుకు చేస్తారు? మొటిలిటీ సరిగ్గా లేదనా? కౌంట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ లేదా నార్మల్గా ట్రై చేసి అవ్వని వాళ్ళకి ఐయుఐ ప్రాసెస్కి వెళ్తాం. అప్పుడు ఐయుఐ పనిచేస్తుందని ఏమిటి గ్యారంటీ? బికాస్ యా, ఐయుఐ పనిచేస్తుందని గ్యారంటీ ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ అ ట్రయల్. ఇది అవ్వట్లేదు కదా. ఇప్పుడు కొంతమంది కపుల్స్ ఎలా ఉంటారంటే స్వప్న గారు, వాళ్ళు ఫీమేల్స్కి బాగా వెజైనిస్మస్ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ అలౌ చేయరు, అసలు పెనిట్రేషన్కే అలౌ చేయరు. మా వైఫ్ అలౌ చేయట్లేదండి, నేను ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది మాకు అని వాళ్ళే అంటారు. చాలా డిప్రెషన్లో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి వైఫ్కి మత్తు ఇచ్చి మనం స్పర్మ్ వేయచ్చు, వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. అలానే మేల్స్లో కూడా ఎరెక్షన్, ఎజాక్యులేషన్లు అవ్వవు సరిగ్గా. సో వాళ్ళకు కూడా మనం స్పర్మ్ తీసి వేస్తే లోపటి దాకా వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఐయుఐ వాడతారు, హెల్ప్ చేస్తుంది. సో ఈ ఐయుఐలో కూడా మనం స్పర్మ్ ని సెలెక్ట్ చేస్తాం. అంటే ఉన్న దాంట్లోంచి బెస్ట్ స్పర్మ్, యాక్టివ్ స్పర్మ్స్ ని వాటిని సపరేట్ చేస్తాం. సో ఈ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ కూడా కొన్ని ఉంటాయి. సో లైక్ మ్యాక్స్, ఇవన్నీ మనం చేసి ఐయుఐలో డెన్సిటీ గ్రేడియంట్ టెక్నిక్స్ అని బెస్ట్ స్పర్మ్ని సపరేట్ చేసే టెక్నిక్స్ అనమాట. సో బెస్ట్ స్పర్మ్ తీసి ఫీమేల్ గర్భసంచిలో వేస్తే మంచిగా రిజల్ట్ రావచ్చు అనే ఒక హోప్. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ ఫర్ అ మ్యాన్ ఎప్పుడండి? 60 ఏళ్ళు 70 ఏళ్ళకి కూడా పిల్లలు పుడతారా పురుషులకి? సో ఏంటంటే మరి గాడ్ ఎందుకు అలా చేశాడో, ఆర్ గాడ్ మేల్స్కి కొంచెం పార్షియల్గా ఉన్నాడని చెప్పచ్చో ఏంటో, కానీ మెన్కి ఫర్టిలిటీ 55 ఇయర్స్ దాకా బాగుంటుందండి. స్పర్మ్ కౌంట్ కానీ ఇవన్నీ కానీ ఇఫ్ హీఈస్ అ నార్మల్ పర్సన్ విదౌట్ ఎనీ ప్రాబ్లం 55 ఇయర్స్ దాకా మనం అతని స్పర్మ్ వాడచ్చు. కానీ ఫీమేల్స్లో ఎగ్స్ 35-36 తర్వాత తగ్గిపోతాయి, నంబర్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కూడా తగ్గిపోతుంది. సో బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ విల్ డిక్రీజ్ ఆఫ్టర్ 35-36 ఫర్ ఫీమేల్స్, బట్ 55 ఫర్ ద మేల్స్. సో అలా కొంచెం వాళ్ళకి స్పర్మ్ కౌంట్ ఎక్కువ రోజులు బాగుంటుంది అనమాట. సో అయితే దే కెన్ కన్సీవ్ అండ్ హ్యావ్ చిల్డ్రన్ టిల్ దే ఆర్ 55 ఇఫ్ దే ఆర్ ఓకే. అది చాలా. సో దెన్ వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే ఇవాళ చాలా మంది వాచ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అండి, ఎవరు మాట్లాడరు, కొంచెం ఇబ్బంది పడతారు చెప్పుకోవడానికి కూడా. అలా ఇబ్బంది పడతారా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు? డెఫినెట్లీ అండి. కొంతమంది ఏంటంటే ఓన్లీ హస్బెండ్స్ వస్తారు, వైఫ్ని కూడా తీసుకురారు. వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తారంటే, మేడం మాకు ఇలా జస్ట్ మా ఇంటర్ కోర్స్ చేద్దామని స్టార్ట్ చేస్తుంటేనే స్పర్మ్ రిలీజ్ అయిపోతుంది మేడం, వైఫ్ సాటిస్ఫై అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ అయితే పక్కన పెట్టండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారనమాట. సో ఈ ప్రాబ్లంతో చాలా మంది మేల్స్ ఉన్నారండి, మీరు ఒక్కళ్ళే అనుకోవద్దు. దానికి కూడా వీ హ్యావ్ ట్రీట్మెంట్, చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ కమ్ అండ్ అప్రోచ్. వాళ్ళు వైఫ్ని కూడా తీసుకురారు, సో వాళ్ళు మాకే చెప్తారు. సో అలా కాకుండా ప్లీజ్ టాక్ టు యువర్ వైఫ్, అండర్స్టాండ్ చేసుకొని ఇద్దరు కపుల్ లాగా వస్తే వెంటనే మీకు ఏంటి సొల్యూషన్, ఇది మీకు ఒకళ్ళకే కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. సో ఇలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది కాబట్టి వస్తే ఏంటి అని ఒక మేల్ ఆండ్రాలజిస్ట్ కూడా వీ హ్యావ్ ఎట్ అవర్ సెంటర్. సో ఇఫ్ యూ ఫీల్ షై అట్లా అనుకున్నప్పుడు మేల్ ఆండ్రాలజిస్ట్ మిమ్మల్ని చెక్ చేస్తారు, దానికి తగ్గ మీకు ట్రీట్మెంట్ ఇస్తారు, హ్యాపీగా మీరు బేబీతో ఇంటికి వెళ్ళేలాగా చూస్తాం. నిజంగా గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం ఒక వరం అండి. అఫ్ కోర్స్ అలా పుట్టని వాళ్ళకి దేవుడు ఏదో తక్కువ చేశాడని కాకుండా ప్రయత్నం చేసి మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరకు వస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు 65% ఏంటి సఫలీకృతులు రావచ్చు. కాబట్టి ఒక అర్నెస్ట్ అటెంప్ట్ అయితే తప్పకుండా ఇవ్వాలి. కమింగ్ టు 49 అండ్ కమింగ్ టు యూ, హౌ వాజ్ యువర్ జర్నీ బీన్ అండ్ హౌ మెనీ బేబీస్ హ్యావ్ యూ గివెన్ టు? సో I really don't remember, but
ఐ థింక్ టోటల్ 49 అంతా చూసుకుంటే కనుక మోర్ దెన్ 30,000 ఆర్ 40,000 ప్రెగ్నెన్సీస్ ఇప్పటికీ కన్సీవ్ చేశాము. సో దట్ ఈస్ లైక్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఎక్కడ ఏ న్యూ టెక్నాలజీ వచ్చినా, లైక్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రేలియన్ టెక్నాలజీ మనం అప్గ్రేడ్ చేసుకున్నాం. సో రీసెంట్లీ ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చింది, జిల్ట్రిక్స్ సిస్టమ్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటాం. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఆన్ పార్ విత్ ద ఇంటర్నేషనల్ సక్సెస్ లెవెల్స్. మీరు ఎక్కడికో అమెరికాకో వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో, మన హైదరాబాద్లోనే ఈక్వల్ టెక్నాలజీ, ఈక్వల్ సక్సెస్ రేట్స్తో మీకు అందుబాటులో ఉందన్నమాట. వండర్ఫుల్ వర్క్ అండి. Yeah. తప్పకుండా హ్యాపీ పేరెంట్స్ అండ్ హ్యాపీ సమాజానికి మీరు తోడ్పడుతున్నందుకు మీకు ధన్యవాదాలు, అభినందనలు డాక్టర్ శృతి. సో దట్ వాజ్ అవర్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఇవాళ విత్ డాక్టర్ శృతి మంత్రి ఫ్రమ్ 49. సో ఇది ఫ్రమ్ స్ట్రగుల్ టు సక్సెస్ అన్నాం ఈ సిరీస్ని. సో స్ట్రగుల్స్ అని చెప్పారు మీరు, సక్సెస్ కూడా వస్తుందని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళు చూసే వాళ్ళకి. మళ్ళీ కలుద్దామండి. విల్ వాంట్ టు నో మోర్ అబౌట్ సచ్ ఇష్యూస్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు, ఇట్ వాజ్ లవ్లీ మీటింగ్ యూ. అండ్ విత్ దిస్ ఈ మీడియా త్రూ చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంతోమంది ఇంకా ముందుకు రావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక వే టు కమ్ అన్నట్టు అనుకుంటున్నాను. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ సో మెనీ కపుల్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్. ఐఎమ్ ష్యూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శృతి. థ్యాంక్ యూ.